ఓం శ్రీ గురుభ్యం నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై సీతారాం, జై శ్రీమాత. మన వాయిస్ ప్రేక్షకులకు నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మన వాయిస్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మరి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్న విషయాల్ని ఒకసారి మననం చేసుకుందామా? కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం సీతమ్మ రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉండగా లక్ష్మణుడు శ్రీరామునితో, ఇవాళ సాయంత్రం మన చుట్టూ పక్కలంతా కూడా మంచి సుగంధ పరిమళం వ్యాపించింది, మీరు గమనించారా అని అడిగారు. అడిగితే రాముడు తల ఊపారు. కానీ ఆయన గమనించలేదు. లక్ష్మణుడు మాత్రం బాగా గమనించి అబ్బా, ఇలాంటి గొప్ప పరిమళాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేదు, ఏ పూల నుంచి వస్తుందో ఈ సుగంధభరితమైనటువంటి పరిమళం అని అన్నారు. ఇదంతా సీతమ్మ లోపల నుంచి విని అమ్మో, ఆ స్త్రీ అయి ఉంటుంది, ఆ మాయలాడి స్త్రీ ఎవరైతే ఉందో ఆ చంద్రిక భర్తను మోసం చేసింది, ఎంతోమంది యువకుల జీవితాలను నాశనం చేసింది, ఆ స్త్రీయే అయి ఉంటుంది అని సీతమ్మకు అనిపించింది. ఆ విషయం చెప్పుదాం అనుకునే లోపలనే అంత సమయం లేకుండానే అప్పటికే ఆ మాయ అనేటువంటి స్త్రీ వాళ్ళ కుటీరంలోకి ప్రవేశించటం, వెంటనే నేను ఒక ఋషి కుమార్తెను, నా తండ్రి నేను ఆశ్రమాలను పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉంటున్నాము, అందుకని నేను ఈరోజు మీకు ఆహార పదార్థాలు తీసుకొచ్చాను, ఇక్కడ 2 ఋషులు ఉంటున్నారని నాకు తెలిసింది, అందుకని మీ 2 కోసం నేను ఆహార పదార్థాలు తీసుకొచ్చాను, ఇవి స్వీకరించండి అని చెప్పడం జరిగింది. లోపల నుంచి సీతమ్మ ఎక్కడైతే వంట చేస్తోందో ఆ వంట ప్రదేశం నుంచి తొంగి చూస్తే అప్పటికి ఒక అందమైన స్త్రీ తన చేతిలో భోజన పాత్రను తీసుకుని లక్ష్మణుడి వారికి అందించడం చూసింది. వెంటనే ఆవిడ త్వరగా బయటకు వచ్చి లక్ష్మణ్ చేతిలో ఉన్న ఆ పాత్రను తీసేసుకోవడం జరిగింది. తీసుకోగానే అప్పుడు శూర్పణఖ, ఏంటి మీకు ఒక సేవకురాలు కూడా ఉందా? ఈ సేవకురాలు ఉందని మాకు తెలియక నేను మీరిద్దరే ఉన్నారనుకుంటున్నాను అని అడిగింది. అంటే రాముల వారు వెంటనే, ఆవిడ నా భార్య సీత, ఆవిడకి ఇష్టమైతే నువ్వు కూడా మాతో పాటు ఇక్కడ ఉండి ఆహారాన్ని పంచుకోవచ్చు అని చెప్పారు. సీత తల ఊపి ఆ ఆహార పాత్రను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సీతమ్మ వారి దగ్గర అంతకుముందే ఆహారం సిద్ధంగా ఉంది. ఆవిడ ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి గబగబా ఎవరైతే ఆ మాయ అనే స్త్రీ తెచ్చిందో, ఆ రాక్షస స్త్రీ, ఆ భోజనాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద పోసేసి ఆ గిన్నెను శుభ్రంగా కడిగేసి తన పాత్రలోని వంట చేసిన ఆహారాన్ని ఈ పాత్రలో నింపి దాన్ని బయటకు తీసుకొచ్చి అది వడ్డించడం మొదలుపెట్టింది. సీత కానీ మాయ కానీ ఆహారాన్ని తినలేదు. రాముడు లక్ష్మణుడు మాత్రం మొత్తం ఆహారాన్ని కానిచ్చేసారు, తినేసారు శుభ్రంగా అందులో నుంచి ఆహారాన్ని. అలా తినేసిన తర్వాత ఎంతకీ కూడా వీళ్ళల్లో ఏ మార్పు కలగట్లేదు. ఈ మాయ అనే స్త్రీ నెమ్మదిగా రాముడి వైపు జరగటం మొదలుపెట్టింది. రాముడు వెంటనే అక్కడి నుంచి లేచి సీతమ్మ పక్కన కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ ఆ మాయ ఈ లక్ష్మణుడి వైపు జరగడం మొదలుపెట్టింది. లక్ష్మణుడు ఇది ఏదో గమనించే లోపే సీతమ్మ ఎక్కడా కూడా వీళ్ళల్లో ఏ మార్పు కలగట్లా. లక్ష్మణుడేమో ఇంకా చాలిద్దాము, లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకా పడుకునే సమయం, విశ్రాంతి తీసుకునే సమయం ఇదని చెప్పేశారు. అలా చెప్పినప్పుడు అప్పుడు శూర్పణఖకి అనుమానం వచ్చింది. ఏంటి, నేను పెట్టిన ఆహారం తిన్నా కూడా వీళ్ళు నాకు వశం అవ్వట్లేదు అని అనుమానం వచ్చి సీతమ్మ వైపు కోపంగా చూస్తూ, అసలు నేను పెట్టిన నేను తెచ్చిన ఆహార పదార్థమే పెట్టావా, మార్చేసావా అని గట్టిగా అరుస్తూ సీతమ్మ వారిని కేకలేస్తుంది. అప్పుడు సీతమ్మ, అసలు నువ్వెందుకు ఆహార పదార్థాన్ని తీసుకొచ్చావు, ఎందుకు అందరినీ నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు అని కోపంగా అడిగింది. అలా అడిగిన వెంటనే ఆ స్త్రీ త్వరగా వచ్చి సీతమ్మ మెడని 2 చేతులతో పట్టుకొని నొక్కేయడం మొదలుపెట్టింది. అది చూసి శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వైపు అడుగు వేయబడుతుంటే వెంటనే లక్ష్మణుల వారు ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తిని ఆ స్త్రీ వైపు విసరడం జరిగింది. ఆ కత్తి వెళ్ళి ఆ స్త్రీ యొక్క నాసికను, అంటే ముక్కును కోసేస్తూ ఆ కత్తి ముందుకు దోసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే ఆ స్త్రీకి రక్తం కారటం, వెంటనే ఆ స్త్రీ ఆ రక్తాన్ని వేలుతో తను ఇలా తుడుచుకుని ఆ వేలుతో లక్ష్మణుడి వైపు ఇలా చూపిస్తూ, నువ్వు దారుణమైన మరణాన్ని పొందుతావు, నాకు ఇంతటి అవమానం చేశావు అంటూ వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు సీతారాముడు లక్ష్మణుడు కూడా అలా నిర్ఘాంతపై చూస్తున్నారు.
సీతమ్మ ఎంతో బాధపడింది. అయ్యో, నన్ను రక్షించడానికి లక్ష్మణుల వారిలాగా కత్తిని విసరటం, ఆ అమ్మాయికి అలాగా ఆ స్త్రీ రాక్షసైనా సరే తన ముక్కుకి ఇలా తగలటం ద్వారా ఆవిడ శాపం పెట్టింది, దీనికి పర్యవసానం అనిపించాల్సి వస్తుందేమో. అక్కడ చంద్రిక దగ్గర కూడా సీతమ్మ ఒక జీవోత్సవంలా బతుకుతుంది ఆ స్త్రీ అని చెప్పింది కదా. అలాగే ఇప్పుడు జీవోత్సవంలాగా మారిపోయింది. ఎందుకంటే బతికున్నా కూడా ముక్కు లేకపోతే ఆ రాక్షస స్త్రీ అందం అనేది ఉండదు, అందవిహీనం అయిపోతుంది. అంటే జీవోత్సవంగా మారినట్లే. అంటే తన వాక్ అక్కడ కరెక్ట్ అయిపోయింది. అలాగే లక్ష్మణుల వారిని ఆవిడ అలాగ అంత దారుణంగా మరణిస్తావు అని ఎప్పుడైతే శపించిందో దాని గురించి సీతమ్మ, అయ్యో, లక్ష్మణుల వారు నాకు సహాయం చేసినందుకు ఆయన అనుభవించాల్సి వస్తుంది అని బాధపడుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుల వారు, ఏది జరిగినా ముగ్గురం మనం అనుభవిద్దాము, కంగారు పడకండి, దేనికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే, మనం రావణాసురుడి మీద యుద్ధం చేయాల్సి వస్తుంది త్వరలోనే అని చెప్పారు. అప్పుడు లక్ష్మణుడు, మనం వెంటనే దాడికి వెళ్దాము అంటాడు. అంటే ఏ కారణం లేకుండా వెళ్ళకూడదు లక్ష్మణ, ఆమె స్వయంగా తీసుకొచ్చి ఇస్తోందో ఆహార పదార్థాలు అన్నగారి ద్వారా వస్తుందో మనకు రుజువు లేదు, అందుకని మనం అలా చేయడానికి కుదరదు అని చెప్పాడు రాముడు. అప్పుడు సీతమ్మ కూడా త్వరలోనే వస్తుంది ఆ స్థితి అని చెప్పింది అనుకోకుండా. నీకు ఎలా తెలుసు అని అడిగారు రాముడు. అంటే చూడండి, వాతావరణంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, జంతువులు ఏవి కూడా ఎక్కడా కనిపించట్లేదు, మన యొక్క పక్షులు కూడా మన తోటలోకి రావట్లేదు, నదుల్లో చేపలు కనిపించట్లేదు, ఏమీ కూడా సరిగా వాటి స్థితుల్లో అవి ఉండట్లేదు. అంటే దానికి భయం అనేటువంటి ఒక వాతావరణం సృష్టించబడింది ఇక్కడ. అంటే రావణాసురుడి ఉనికి దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది అని సీతమ్మ చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ సంభాషణ అనంతరం మనం ఈ ఎపిసోడ్ ఆపుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం తర్వాత ఎపిసోడ్లకి వెళదామా? ఈ 31వ ఎపిసోడ్లో జరగబోతున్న స్టోరీ చెప్పుకుందాం. మాత అలా మాట్లాడి ఏదైతే ఒకనొక సరైన కారణం కోసం మనం ఎదురు చూడాలి రావణాసురుడితో యుద్ధం చేయడానికి అని శ్రీరాముడు చెప్పింది నిజమే, సబబే అని సీతమ్మ వారు లక్ష్మణుల వారికి చెప్పిన తర్వాత ఆ మాటల చెప్పడం పూర్తయిన వెంటనే ఆమె మనసు నిండా ఒక ప్రతిబింబం కనపడి వెళ్ళింది. ఏదో ఒక ప్రతిబింబం ఆవిడకి అలా కనిపించి వెళ్ళిపోయింది. ఒక దేవతా చైతన్యం, నారాయణుని గొప్పగా ప్రేమించిన చైతన్యం, పరాశక్తి భూమి మీద తన ప్రియమైన రాముడితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయే. అతని యొక్క స్త్రీ భాగం మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. ఆమె తన నుంచి దూరమై ఒక పెద్ద అగాధంలో పడటం చూసింది. ఏదో ఒక స్థితి తన నుంచి అలా దూరంగా వెళ్ళిపోతూ ఒక అగాధంలో పడిపోవడం చూసిందట. ఆమె అతని చేతుల వరకు వచ్చింది కానీ అతన్ని ఆపలేకపోయింది. ఏదో ఒక అతను కిందకి పడిపోతూ అగాధంలోకి వెళ్ళిపోతున్నట్లుగా ఆవిడకి ప్రతిబింబం కనపడింది. అలా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని ఆపుదామని ఆవిడ చేతులు చాపింది కానీ అతన్ని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఈ దృశ్యం ఆమె మనస్సులో మెదలగానే ఆమె పెదవుల నుంచి చిన్న కేక మౌనంగా వెలువడింది. లక్ష్మణుడు దీన్ని గ్రహించలేదు కానీ శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. ఎందుకంటే నారాయణుడు కదా వాళ్ళిద్దరూ, వాళ్ళకన్నీ తెలిసిపోతాయి. అదే చిత్రం అతని మనసులోకి కూడా వచ్చింది. అంటే సీతమ్మ వారికి ఏ చిత్రం అయితే మనసులోకి వచ్చిందో, ఒక దేవతా చైతన్యం నారాయణుడిగా ఉండడం, నారాయణి అనే సీతామాతే నారాయణి అని తెలుసుకోవడం, శ్రీరామచంద్రుడే నారాయణుడిగా తెలుసుకోవటం. అప్పుడు ఒక దృశ్యం వీళ్ళ నుంచి, ఒక వ్యక్తి వీళ్ళ నుంచి దూరం అయిపోతూ కిందగా పడిపోతూ ఉండడం, తప్పించుకుని ఆ వ్యక్తిని తప్పించడానికి రక్షించడానికి ఆవిడ చేతులు చాపడం, కానీ ఆవిడ చేతులకి అతను అందకుండా కిందకి పడిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఆవిడ చూసింది. ఆవిడ ఏవైతే చూసిందో, ఏ బింబాలు అయితే చూసిందో అవే శ్రీరామచంద్రులు కూడా చూడడం జరిగింది. అది కూడా వెంటనే మాయమైపోయింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ ఆలోచనను వదులుచుకోవడానికై ఆమె తినగా మిగిలిన వాటిని తీసేస్తోంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వచ్చాడు. అక్కడ ఆహార పదార్థాలు వీళ్ళు తిన్నారు కదా, అవన్నీ తీసి సర్దుతూ ఉండగా రాముడు కూడా వంటశాలలోకి వచ్చారు. ఇద్దరు ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలు కడిగి సర్దటంలో రాముడు సహాయం చేశాడు. మౌనాన్ని ఛేదిస్తూ మాతే ముందుగా మాట్లాడింది. నేను రావణుని కలుసుకున్నాను. శ్రీరాముని కళ్ళలోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పింది. అతను మా తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లు ఇవ్వమని అడగడానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం చూశాను. రాముడిలాగా తెలివైన నా తండ్రి కూడా అతన్ని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావలసింది అతను పొందలేదు. అది
అతనికి చాలా కోపం తెప్పించింది. ఎందుకంటే మహాదేవుని విల్లిమ్మంటే జనక మహారాజు ఇవ్వలేదు. అది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథుల నుంచి వెళ్లబోయే ముందు అతను నా తండ్రితో తనకు బాకీ ఉన్న దాన్ని కాదనందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు. అంటే అప్పుడే సీతమ్మ వారికి ఆ విషయాలన్నీ కూడా జనక మహారాజు ద్వారా తెలిసాయన్నమాట. చిన్నతనంలో జరిగింది. సీతమ్మ చిన్నప్పుడు ఇవన్నీ జరిగాయి. రావణాసురుడు రావడం, విల్లుని అడగడం, విల్లు ఇవ్వలేదని కోపంతో దీనికి సంబంధించి భారీ మూల్యం నువ్వు ముందు చెల్లించుకోవాల్సి వస్తుంది అని అతను జనక మహారాజుని బెదిరించడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు మా తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరైన సమయంలో తీర్చబడుతుంది అని బదులిచ్చారు. అంటే అప్పుడు జనక మహారాజు అతనికి అలా బదులు కూడా ఇచ్చేశారు. ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ నా మనసులో మెదిలాయి. అప్పుడు ఎప్పుడైతే నా చిన్నతనంలో అతను అన్నాడో ఆ మాటలు ఇప్పుడు మళ్ళీ నాకు మెదులుతున్నాయి అని చెప్పింది సీతమ్మ. అది చాలా కాలం క్రితం సంగతి. శ్రీరాముడు సున్నితంగా బదులిచ్చాడు. అప్పటి నుంచి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనం చూసి విన్నదానిని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు. అతను మనుషుల మనసుల్లో ప్రవేశించి వారి ఆలోచనను మార్చి వారిచే భయం పుట్టించే పనులు చేయిస్తాడు. అతని కంటే ప్రమాదకరమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలమా అన్న దాని పట్ల నాకే సరైన అవగాహన లేదు. కానీ అతనితో వ్యవహరించడం తప్పనిసరి. లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టగలడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను అని చెప్పింది సీతమ్మ. రావణుడితో తాను సంభాషించినంతసేపు నన్ను తనతోనే ఉండమని నా తండ్రి నొక్కి చెప్పాడు. అంటే సీతమ్మ జనక మహారాజు పక్కనే ఉండగానే ఈ సంభాషణ జరిగిందనమాట. నువ్వు నా పక్కనే ఉండు తల్లి అని చెప్పాడు జనక మహారాజు. అప్పటికి నేను చిన్నపిల్లనైనా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోపెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సరైన కారణం లేకుండా మా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు కాదు అని చెప్పింది. అతని ముఖంపై ఒక సున్నిత భావం పరుచుకుంది. సీత, నువ్వు మీ నాన్నకు ప్రేరణ. రాముడు చెప్తున్నాడు అనమాట. సీత, నువ్వు మీ నాన్నకు ఒక ప్రేరణ, బలం యొక్క మూలం. నువ్వు ఆయనకు ఉన్న విధానం ఉండే శక్తిని ఇచ్చావు. ఆయన ఉన్న విధంగా ఉండే శక్తిని ఇచ్చావు. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండే విధంగా ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆయనకి ఇచ్చావు, నాకు ఇచ్చినట్లుగానే అన్నారు రాముల వారు. మాత తన తండ్రికి రావణుడికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోయింది. అయితే శ్రీరాముని ఈ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమ పూరితమైన నవ్వు కదలాడింది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ఆమెకు ఎప్పుడు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగి ఉన్న ఆ స్త్రీ ఎంత అదృష్టవంతురాలో కదా. శ్రీరాముడు నిద్రించిన తర్వాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం కింద కూర్చుని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు అతని పక్కన కూర్చోపెట్టుకోవడాన్ని, స్నేహపూరిత స్వరంతో మొదలైన సంభాషణను, విల్లుని ఇవ్వను అనడంలో జనకుని భయపెట్టే విధంగా మారటాన్ని జ్ఞాపకం చేసుకుంది. భయపడడం కంటే అతను తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆమె భావించింది. ఆ రోజు తన తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు ఈ రావణాసురుడు అనేది ఆవిడకి తెలిసింది. ఆయనతో అంత అగౌరవంగా ఎవరూ మాట్లాడడం ఆమె ఎన్నడూ వినలేదు. తర్వాత ఆమెతో ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరల్లో రావణుడు చెల్లిస్తాడు అని చెప్పారు. ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తానేమీ పట్టించుకోవడం లేదని, కానీ ప్రకృతి శక్తులు, దేవతల పట్ల అతను చూపించిన కోపం ఒకానొక రాజు అతనికి మట్టి కరిపిస్తాయి అని చెప్పి ఒకానొక రోజు అతన్ని మట్టి కరిపిస్తాయి అని చెప్పారు. అంటే అతను ఇలా ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ, అతను దుష్టత్వంగా మాట్లాడిన మాటలకు కానీ ప్రకృతి శక్తులు, దేవతల పట్ల అతను చూపించిన కోపం కూడా ఒకానొక రోజు అతన్ని మట్టి కరిపిస్తాయి అని చెప్పాడు జనక మహారాజు సీతమ్మకి. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చారు, కానీ వరాలు తీసుకోవడంలో గొప్ప ప్రమాదం ఇమిడి ఉంటుంది. వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే వారి నాశనం అనివార్యం. మహాదేవుని దగ్గర నుంచి వరాలు తీసుకోవటం గొప్ప కాదు, వాటిని సరిగా ఉపయోగించుకోవాలి అని జనక మహారాజు ఆ రోజు చెప్పారు సీతమ్మకి. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడే ఉండొచ్చు. అతని గొప్పతనం గర్వానికి దారితీసి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆమె తండ్రి చెప్పడం జరిగింది. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది సీతమ్మ. తన తండ్రి ఏం చేసినా దానికి ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది, ఒకానొక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు తన తండ్రిచే ఓడించబడి కోపంతో అవమానంతో వెళ్ళిపోవడం చూసింది. కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు.
ఆమె అతన్ని ఎదుర్కోవాలంటే అతన్ని ఒకప్పుడు తన తండ్రి ఎదిరించినట్లు నిలవగలదా? కొంతసేపటి తర్వాత లోనికి వెళ్ళిపోయి పడుకుంది. ఇలా ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పడుకుంది. తెల్లవారేబోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కన నిలబడినట్లు కలొచ్చింది. ఆయన, నీకు అంతర్శక్తి, చేయవలసిన దాని గురించి జ్ఞానం ఉన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పారు. ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమె లేచింది. అంటే జనక మహారాజు ఆవిడకి హాస్టల్గా వచ్చేసి ఆవిడకు చెప్పాల్సింది చెప్పేశారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, సూర్యుని తొలికిరణాలు కిటికీలో నుంచి లోపల పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్లుగా అనిపించింది. శ్రీరాముణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇష్టం లేక ఆమె నది వద్దకు నడుస్తూ వెళ్ళింది. నదీదేవత ఒడ్డుకొచ్చి మాత పక్కన కూర్చుంది. మాత, నీకు తెలుసా, నువ్వు అతన్ని ఎదుర్కొనాలి, అతన్ని ఒంటరిగా ఎదుర్కొనాలి. అతనికి లోపల లోతుగా పూడ్చిపెట్టబడిన ప్రేమను, అవమానం, బాధ, వంచనలతో కప్పిపెట్టబడిన ప్రేమను జాగృతీకరించగలిగింది నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా అది సంభవించదు అని చెప్పింది. నా అనుమతి ఉంది, నేను అంగీకరిస్తాను అని సీతమ్మ గొణిగింది. అతన్ని కలుసుకోవడానికి అనుమతి, అవును, ఆమె అది చేస్తుంది. అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను ఇదంతా చేస్తుంది అని ఆవిడలోంచి వచ్చింది. లేదు మాత, అవసరమైంది అది కాదు. అయితే మరేమిటి అని అడిగింది సీతమ్మ. నువ్వు రాక్షస రాజ్య కేంద్రంలో ప్రవేశించాలి. అది నీ సకల నైపుణ్యాలను, నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలవు. ఈ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు. నదీదేవత విచారం చుట్టుముట్టి తన అలల్లోకి జారి అదృశ్యమైంది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురికాపుతున్న మాత కోసం ఆమె హృదయం తల్లడిల్లింది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదలాడాయి. తన కోసం ముందు ఏం ఎదురు చూడబోతోందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి ఛాతీ ఎగిసిపడింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని స్వరం వినపడింది. గబగబా కళ్ళు తుడుచుకుని స్థిరంగా ఉన్నట్లు కనిపించింది. సీత, ఇక్కడకు నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడే కాదు, ప్రమాదం చేరువవుతున్న ఈ కాలం అంతా అని చెప్పారు శ్రీరామచంద్రుడు. ఆయన ఆమె చేతిని అందుకుని, నిన్ను ఇంత విచారానికి గురిచేసింది ఏమిటి అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎట్టకాలకు మనం ఒకవేళ విడిపోవలసి వస్తే నాకు జరగబోయేదానికి భయపడకూడదని కోరుకుంటున్నాను అని అడిగింది సీతమ్మ. అతని చూపు కఠినంగా మారింది. నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. ఏ పరిస్థితిలో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నీవు పొందగలవు. కానీ నేను అంటూ ఆగిపోయారాయన. ఆమె అతని నోటిపై తన వేళ్లనుంచింది. అతని కళ్ళలోకి తదేకంగా చూస్తూ, మనం ఒక్కటే కనుక మనల్ని ఎవరూ విడదీయలేరు, అవును కదా అంది సీతమ్మ. అతను నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తన చూపును గోదావరి మాత వైపు తిప్పారు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకుని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చేయలేదు, లేదా నీపై ఆధిపత్యం పొందలేదు. సీత, నీ ప్రేమ నన్ను మాత్రమే కాక విశ్వాలన్నింటినీ నిలిపి ఉంచుతుంది. ఈ మాటలు చెప్తూ ఆయన కళ్ళు మూసుకుని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై జల్లారు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె నా కన్నీళ్లను ఆపేది, ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది, నా ప్రశాంతత నీవే. నీ కళ్ళల్లోనే మళ్ళీ నేను నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అంది. గోదావరి వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తథాస్తు అని నీటి ప్రవాహంలోకి అదృశ్యమైపోయింది. మాత అనుమతించడంతో సంఘటనలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇక్కడ మాత ఏమనుకుంది, ఆ రాక్షస మూక మధ్యలోకి, ఆ కేంద్రంలోకి ప్రవేశించాలని గోదావరి మాత చెప్పినప్పుడు ఎస్ నేను వెళ్తాను అని చెప్పింది ఆవిడ. దాని తగినట్లే సంఘటనలు చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆ మరునాటి ఉదయం ఆ ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడి ఉంది. అది వానాకాలం కాదు, పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాన్ రాబోతోంది అంది మాత ఆకాశం వైపు చూస్తూ. అయితే అది తుఫాన్ల కాలం కాదు.
ఈ 10 రోజుల్లో ఇది 3వసారి ప్రకృతి సందిగ్ధంలోకి నెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచడానికి చేయగలిగిందంతా చేశాడు. తానే అస్థిమితతను కూడా అనుభవించాడు. తమను చుట్టుముడుతున్న ప్రతికూల శక్తులను గుర్తించడం కోసం ఒకసారి తల పైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడీ తొంగి చూడడం కనిపించింది. సీత, అటు చూడు, ఆయన అన్నారు. బంగారు లేడీ, మనం మిథిలిలో చూసేవాళ్ళమే. అటువంటిది అనేక సంవత్సరాల క్రితం మనం మిథిలిని వదిలినప్పటి నుంచి మనం అటువంటి దాన్ని చూడలేదు అది అని అంది సీతమ్మ. శ్రీరామచంద్రుల వారు సీతమ్మకి చెప్పారనమాట. అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. సూటిగా చూడు, ఆ కొమ్మలు ఆకుల్లోంచి అది తొంగి చూడటం నీకు కనబడలేదా? మాత తలూపి అది నిజమైందేనా, మీరు స్పష్టంగా చూసారా అని అడిగింది. చూడు, అది అటు వెళ్తుంది. నాకు కనపడలేదు రామా అంది సీతమ్మ. నేను నీకోసం దాన్ని పట్టుకొస్తాను. ఒక లేడి పెంపుడు జంతువుగా ఉండడం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అది విల్లు ఎక్కుపెట్టి అంటూ ఆయన విల్లుని ఎక్కుపెట్టి లేడి వెనక వెళ్తుండగా సీతలో ఒక భయం అనేటువంటి ఒక కెరటం ఉద్భవించింది. ఆమె ఆయన్ని పిలిచే ప్రయత్నం చేసింది, కానీ గొంతు పెగలలేదు. ఆయన వెనుక పరిగెట్టే ప్రయత్నం చేసింది, కానీ కాళ్ళు కదలలేదు. కుటీరం నుంచి లక్ష్మణుడు వెలికి వచ్చాడు. ఆమె ముఖంలోని ఆందోళన చూసి ఏమైందని అడిగాడు. ఇప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి, కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా లేడు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు. ఆమెను ఓదారుస్తున్నాడు లక్ష్మణుడు. ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినపడింది. శ్రీరామచంద్రుడు బాధతో అరుస్తున్న స్వరం వినపడింది. మాత లక్ష్మణుడు ఇద్దరు అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుకరిస్తోందని ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలో లేక శ్రీరాముని వెతకడానికి వెళ్లాలో తేల్చుకోలేక సందిగ్ధానికి గురయ్యాడు. చివరికి మాత అతన్ని వెళ్ళమని చెప్పింది. తప్పనిసరి అతను వెళ్తూ ఆమె కుటీరం వదిలి రావద్దు అని చెప్పి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉండకూడదు, తాను కూడా అతనితో వెళ్దామని అనుకుంది. కానీ ఆమె గొంతు మోగబోయింది, కాళ్ళు కూడా కదలకుండా అయిపోయాయి. ఆమె కుటీరంలోకి నడిచింది. తెరిచిన తలుపులో నుంచి అతను రావడం చూసింది. అతను మాయావి రావణుడు. సన్యాసి రూపంలో భిక్షకు వచ్చాడు. మాత ఎప్పుడు ఎవరిని లేదనదు, ఎవరికి కాదనదు. ఇప్పుడు లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతన్ని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణను మించి చాలా ఎక్కువైందని మాత గుర్తించింది. తాను అతని రాక్షస రాజ్యంలోకి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులో కూడా ప్రవేశించగలగాలి. ఆ రాక్షస రాజ్యంలోకి, ఆ రాక్షసుని మనసులోకి కూడా నేను ప్రవేశించగలగాలి అనుకుంది. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం వెలుపలకు అడుగు పెడుతూనే తను ఉండబోతున్న చీకటిలోకి అడుగు పెడుతున్నాను అని తెలుసుకుంది. అంటే తనకి ముందే తెలుసు, తను ఒక చీకటిలోకి అడుగు పెడుతున్నానని తెలుసుకుంది. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె భావించింది. అయితే అతను ఆమె ముంజయి పట్టుకుని లాగగానే బాధతో అరిచింది. ఆమె రామా రామా అని అరిచింది. కానీ రావణుని స్పర్శతో వారి మనోబంధం తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. అది ఆమెకు ముందుగా తెలియని విషయం. ఆమె తమ ఇద్దరిని కలిపివేయబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణమే సమాచారాన్ని అందించేటువంటి రక్షణమైనటువంటి ఒక రకమైన తరంగాలు ఉండేవి. వాళ్ళిద్దరి మధ్యలో కాంతి దారాల్లాగా ఉండేవి. ఆ బంధాలు ఏర్పరిచేవి, అవి కూడా తెగిపోయాయి అని ఆమె గుర్తించలేదు. మాత ఇప్పుడు తన భర్తని కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయము అందని స్థితిలో ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సీతమ్మకు ఇప్పటి వరకు కాంతిధారలతో శ్రీరామచంద్రుడిని ఆవిడ ఎప్పుడు కూడా ఆయనతో ఇక్కడ ఏదైనా అనుకుంటే ఆయనకు అర్థమయ్యేది, ఆయన ఏమైనా అనుకుంటే ఇవిడికి అర్థమయ్యేది. ఎప్పుడైతే రావణాసురుడు ఈమె ముంజయ్యని పట్టుకుని ఇలా లాగాడో వెంటనే అవన్నీ కూడా కట్ అయిపోయాయి. కానీ సీతమ్మ అది ఊహించలేదు, అలా జరుగుతుందని ఊహించలా. ఎంతసేపు ఈ భూమాతకు సహాయం చేయాలి, ఈ మానవులందరికీ సహాయం చేయాలి, ఈ జీవులందరికీ, ఈ ప్రకృతికి అందరికీ రక్షణ కల్పించాలి, ఈ రాక్షస మోకనంతటినీ కూడా హతమారిస్తే కానీ జరగదు, లేదా ఆ రాక్షసుని మనసులోకి
ప్రవేశించి ఆ రాక్షసుని మనసుని మార్చాలి, అతన్ని మంచివాడిగా తయారు చేయాలి, ఇలాంటి భావాలతో ఆవిడ ఉండి అది చీకటి, ఆ చీకటిలోకి మనం ప్రవేశిస్తున్నాము, ఆ రాక్షస కేంద్రంలోకి మనం ప్రవేశిస్తున్నాము, ఈ భూమాతను సంరక్షించుకోవడం కోసం, ఈ సకల జీవరాశుల్ని రక్షించడం కోసం మనం వెళ్తున్నాము అనే భావంతో ఆవిడ అతి ప్రేమ తత్వంతో ఆవిడ పాపం ముందుకు అడుగు వేయటం, దాని ద్వారా ఆవిడ అతన్ని చేరటం, ఆ రావణాసురుడు ఆవిడ చేయిని పట్టుకోగానే ఆ కాంతిధారలు, రాముడికి తనకి ఉన్న కాంతిధారలు తెగిపోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత చూడండి ఆ సీతామాత ఎంత గొప్ప హృదయమో. ఆ తల్లి మనందరి కోసం కూడా ఆ రావణాసురుని యొక్క చెరలోకి ఇష్టంతో వెళ్ళిందనమాట. మనమేమనుకున్నాం, రావణాసురుడు వచ్చాడు సీతమ్మని ఎత్తుకుపోయాడు బలవంతంగా అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. సీతమ్మ ఆ రావణాసురుడి నుంచి ఈ సకల జీవరాశుల్ని, దుష్ట శక్తుల నుంచి ఈ సకల జీవరాశుల్ని, ప్రకృతి మాతని అందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఆవిడే స్వయంగా ఆ చెరలోకి ప్రవేశించింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఎంత చక్కగా ఉందో మనం ఎప్పుడూ వినలేదు ఇలాంటి విషయాలు. ఆ సీతామాత ఎంత పడింది, ఎంత బాధలు పడింది, ఎంత దయనీయంగా ఉంది ఆవిడ పరిస్థితి. ఒక నారాయణి ఈ భూమి మీదకి వచ్చి ఈ మానవ జాతిని సంరక్షించడం కోసం ఎంత తపన పడిందనేది మనం ఈ సీతాయనం ద్వారా తెలుసుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం ఇప్పటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. తిరిగి ఇంకో ఎపిసోడ్తో మనం కలుద్దాం. ఇప్పుడు మనం కొంచెం సేపు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనం కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు రెండు ఇలా క్రాస్ చేసుకుందాం. చేతులు ఇలా వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అంతకంటే ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఫలితాన్ని మనం పొందుతాము. తక్కువ చేస్తే సరిపోదు మనకి, ఎందుకంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. ఆ ఆలోచనలకే సరిపోతుంది సమయం అంతా. అందుకని మనం కొంచెం ఎక్కువసేపు సమయాన్ని పెట్టుకుని ఎక్కువసేపు సాధన చేస్తే కొంత ఆలోచనలు వచ్చినా మిగిలిన సమయం సాధనకు ఉపయోగపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తప్పనిసరిగా ఒక బ్రష్ ఎలా చేసుకుంటున్నాం, స్నానం ఎలా చేస్తున్నాం, భోజనం ఎలా చేస్తున్నాం, అలా ఒక దినచర్యలో భాగంగా మనం అందరం ధ్యానం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఛాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండడమే ధ్యానము. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాం. ధ్యానం ద్వారా సకల శక్తివంతులుగా తయారవుతాం. ధ్యానం ద్వారా సర్వభోగాలని మనం అనుభవిస్తాం. ధ్యానం ద్వారా మనకి అన్నీ ఏది కావాలంటే అది వస్తుంది, ఏది పోవాలో అది పోతుంది. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఓకే ఫ్రెండ్స్, 20 సెకండ్స్ మాత్రమే. ఇంకా 20 సెకండ్స్ అలాగే కళ్ళు మూసుకుని ఉందాం. మనం ఎంతసేపు చేయాలి అంటే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు. 20 ఏళ్ళ వాళ్ళు 20 నిమిషాలు, 10 ఏళ్ళ వాళ్ళు 10 నిమిషాలు, 60 ఏళ్ళ వాళ్ళు 60 నిమిషాలు, 60 కన్నా ఆ పైన ఉన్నవాళ్ళు కూడా 60 నిమిషాలు తప్పనిసరిగా చేయాలి. అలా ఎన్నిసార్లు అంటే 2-3 సార్లు చేసుకుంటే మంచిది. ఎన్నిసార్లు చేస్తే అంత శక్తిని పొందుతాము. క్యాన్సర్ నుంచి, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని అనారోగ్యాలు మనం తగ్గించుకోగలుగుతాం ధ్యానం ద్వారా. మరి సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా, మనం ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా జీవించాలన్నా ధ్యానమే. ఇంకా దానికి మించింది వేరే ఏమీ లేదు. హాయిగా కూర్చున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెల లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు, సీతారామచంద్రుల వారికి మనం మన యొక్క కరతాళ ధనంతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత చక్కటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవి అందరికీ తెలియచేద్దాం, అందరికీ షేర్ చేద్దాం. ఓకేనా? మరి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.